హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో విద్యా దృక్పథాలు కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని మరి పై సబ్జెక్ట్ ను బేస్ చేసుకొని ఎస్పెషల్లీ ఈ వీడియోలో జాతీయ స్థాయి పాఠశాలలు మోస్ట్ ఇంపార్టెంట్. మరి జాతీయ స్థాయి పాఠశాలలు అంటేనే మనకు నోటెడ్ ఏంటి? కేంద్రీయ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు, నెక్స్ట్ సైనిక పాఠశాలలు, నెక్స్ట్ నవోదయ పాఠశాలలు, నెక్స్ట్ ఏకలవ్య పాఠశాలలు. మరి ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని ప్రతి పాయింట్ ఏ పాయింట్ మిస్ చేయకుండా ప్రతిదీ క్షుణ్ణంగా పిన్ టు పిన్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ పరంగా నవోదయ పాఠశాలలు అంటున్నాం. మరి ఈ నవోదయ పాఠశాలను బేస్ చేసుకొని ఫస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తారో చూద్దాం, తర్వాత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎందుకంటే ఫస్ట్ ఎగ్జామ్ లో అడిగేటువంటి విధానం ఏ విధంగా ఉంటుందో చాలా ఇంపార్టెంట్ కాబట్టి. మరి ప్రీవియస్ క్వశ్చన్లలో కావచ్చు, ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగేటువంటి బిట్ ఏంటి అంటే నవోదయ పాఠశాలలో గ్రామీణ ప్రాంతాల వారికి రిజర్వేషన్ శాతం ఎంత ఎక్కువగా టచ్ చేసినటువంటి బిట్. గ్రామీణ ప్రాంతాల వారికి రిజర్వేషన్ శాతము ఎంత ఎక్కువగా టచ్ చేసినటువంటి బిట్. నెక్స్ట్ ఇది ఇండైరెక్ట్ గా ఏ విధంగా క్వశ్చన్ అడుగుతున్నారు అంటే 11 సంవత్సరముల నుండి 19 సంవత్సరముల విద్యను అందించే పాఠశాలలను గుర్తించండి. సో ఇండైరెక్ట్ గా అడిగాడు, అంటే రివర్స్ లో క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ విధంగా అంటే 11 సంవత్సరముల నుండి 19 సంవత్సరముల వారి విద్యార్థులకు విద్యను అందించేటువంటి పాఠశాలలు ఏమంటారు? ఇలా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడగచ్చు. నెక్స్ట్ నవోదయ పాఠశాలలు అంటే 6వ తరగతి ప్రవేశము పొందేటువంటి 6వ తరగతిలో ప్రవేశం పొందేటువంటి పాఠశాలలు ఏంటి అని అడుగుతారు. అంటే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యను అందించడం అనేది నవోదయ పాఠశాల యొక్క ముఖ్య ఉద్దేశము. మరి 6వ తరగతి నుండి అంటే 6వ తరగతి జాయిన్ చేసినప్పుడు అంటే ఫస్ట్ 6వ తరగతి నుంచి విద్య అందించడం అనేది ఏ పాఠశాల యొక్క ఉద్దేశం అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో రివర్స్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎన్పిఈ 1986 సిఫారసు మేరకు ఏ పాఠశాలను ఏర్పాటు చేశారు లేదా సింప్లీ నవోదయ పాఠశాలలో ఎప్పుడు ప్రారంభించారు అని అడగడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా ఎన్ని నవోదయ పాఠశాలలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని ఉన్నాయి, ఇలాంటి క్వశ్చన్స్ ఏ విధంగా అయినా అడగచ్చు. మరి నవోదయ పాఠశాలలో సిలబస్ ఏంటి అంటే సిలబస్ సిబిఎస్ఈ సిలబస్ ఉంటుందా అలా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు. ఓవరాల్ గా క్వశ్చన్ ఎలా ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ప్రతి పాయింట్ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నవోదయ పాఠశాలలు అంటేనే మనకి ఇది ఓన్లీ బాయ్స్ కా గర్ల్స్ కా అంటే నవోదయ పాఠశాలలు అనేటివి బాయ్స్ గర్ల్స్ అంటే బాల బాలికలను బేస్ చేసుకొని ఉండేటువంటి పాఠశాలలు. నెక్స్ట్ నవోదయ పాఠశాలలు ఏ తరగతి నుంచి ఏ తరగతి వరకు విద్యను అభ్యసించడానికి కోసం ఏ తరగతి నుంచి ఏ తరగతి వరకు అంటే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు నోటెడ్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ బిట్. మరి 6వ తరగతిలో అంటే 5వ తరగతిలో ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా 6వ తరగతిలో ప్రవేశం పొందేటువంటి పాఠశాలను గుర్తించండి అంటాడు. అంటే 5వ తరగతి ఏ విద్యార్థులు అయితే చదువుతున్నారో 5వ తరగతిలో చదివేటువంటి విద్యార్థులు ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాసి 6వ తరగతిలో ప్రవేశం పొందేటువంటి పాఠశాలలు ఏంటి అంటే నవోదయ పాఠశాలలు. అంటే 6వ తరగతిలో జాయిన్ కావడానికి 5th క్లాస్ లో ఒక ఎంట్రన్స్ రాస్తారు. ఆ ఎంట్రన్స్ లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి 6వ తరగతి సీట్ అనేది అలాట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 9వ తరగతికి నెక్స్ట్ 11వ తరగతికి కూడా ఎంట్రన్స్ లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్ గా మీరు ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యను అందించడము. నెక్స్ట్ ఈ నవోదయ పాఠశాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు ఏ ఉద్దేశాన్ని బేస్ చేసుకొని ఈ నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రతిభ గల విద్యార్థులకు జాతీయ స్థాయిని విద్యను అందించడమే. చూడండి, ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రతిభ గల విద్యార్థులకు జాతీయ స్థాయి విద్యను అందించడమే ఒక ప్రధాన ఉద్దేశంగా తీసుకొని ఈ నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మరి నవోదయ పాఠశాలను ఎవరి సిఫారసు మేరకు ప్రారంభించారు అంటే ఎన్పిఈ 1986 ఎన్పిఈ జాతీయ విద్యా విధానము 1986 సిఫారసు మేరకు 1986లో ఎప్పుడైతే సిఫారసు చేశారో ఎన్పి 1986 సిఫారసు మేరకు అదే సంవత్సరమే 1986లోనే నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నవోదయ పాఠశాలను ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే 1986 సంవత్సరంలో ప్రారంభించారు. ఎవరి సిఫారసు మేరకు అంటే ఎన్పిఈ 1986 సిఫారసు మేరకు అదే సంవత్సరం అంటే 1986లోనే నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నవోదయ పాఠశాలలు ఎన్ని అంటే 661.
గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరో ఇంపార్టెంట్ బిట్, అంటే మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం నవోదయ పాఠశాలలు ఎన్ని ఉన్నాయి అంటే 661. మరి ఈ 661 నవోదయ పాఠశాలలో ఏపీలో ఎన్ని ఉన్నాయి, మరి ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ఉన్నాయి అంటే 15 నవోదయ పాఠశాలలు ఉన్నాయి. తెలంగాణలో ఎన్ని ఉన్నాయంటే 9 నవోదయ పాఠశాలలు ఉన్నాయి. అంటే మొత్తం దేశవ్యాప్తంగా అయితేనేమో ఎన్ని నవోదయ పాఠశాలలు ఉన్నాయంటే 661 పాఠశాలలు ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసరికి 15, తెలంగాణలో వచ్చేసరికి 9. ఇది కూడా మీరు న్యూమరికల్ వాల్యూస్ ఓవరాల్ గా గుర్తుపెట్టుకోవాలి. 661లో 15 వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో వచ్చేసరికి 9. ఇది కూడా మీరు కొంచెము హైలైట్ చేసుకొని నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఏజ్ ఇంపార్టెంట్. ఓకేనా, 11 సంవత్సరముల నుంచి 19 సంవత్సరముల విద్యను అందించేటువంటి పాఠశాలలు ఏంటి అంటే నవోదయ పాఠశాలలు. ఇందులో చెప్పాను చూడండి, ఇండైరెక్ట్ గా బిట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో ఎలా అడిగారంటే 11 సంవత్సరముల నుండి 19 సంవత్సరముల వయసు గల విద్యార్థులకు విద్యను అందించేటువంటి పాఠశాలలు ఏంటి అని అడిగాడు. విద్యను అందించేటువంటి పాఠశాలలు ఏంటి అంటే నవోదయ పాఠశాలలు. ఇది కూడా రివర్స్ లో అడిగాడు. ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్ క్వశ్చన్ అడిగాడు. ఎలా అడిగాడు అంటే 5వ తరగతి చదివేటువంటి విద్యార్థి 6వ తరగతి ప్రవేశం కోసము ఎంట్రన్స్ టెస్ట్ రాసి 6వ తరగతిలో చేరేది ఎటువంటి పాఠశాలలో అని అడిగాడు. ఏ పాఠశాలకు అంటే నవోదయ పాఠశాలకు. నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాల వారికి రిజర్వేషన్ శాతం ఎంత అంటే 75%. మరి ఈ 75% లో బాలికలకు 33% రిజర్వేషన్ ఉంటుంది సపరేట్ గా. ఓబీసీ వాళ్ళకు, ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, బీసీ వాళ్ళకు ఇలా సపరేట్ గా రిజర్వేషన్స్ ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ పట్టణ ప్రాంతాల వారికి అయితే 25% రిజర్వేషన్ అయితే ఉంది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎక్కువగా అడిగినటువంటి బిట్ ఏంటి అంటే నవోదయ పాఠశాలలో గ్రామీణ ప్రాంతాల వారికి రిజర్వేషన్ శాతాన్ని గుర్తించండి అని అడిగాడు. సో మెయిన్ ఉద్దేశం ఏంటి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రతిభ గల విద్యార్థులకు జాతీయ స్థాయి విద్యను అందించడమే ఈ నవోదయ పాఠశాల యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పాము. అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాలకు వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి గ్రామీణ ప్రాంతాల వారికి రిజర్వేషన్ శాతం ఎంత అంటే 75%. ఇది మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాయింట్. నెక్స్ట్ సిబిఎస్ఈ సిలబస్ ని ఎన్సీఆర్టీ వాళ్ళు రూపొందించారు. అంటే ఇక్కడ సిలబస్ ఏంటి అంటే సిబిఎస్ఈ లో సిలబస్ ఉంటుంది. మరి సిబిఎస్ఈ అంటే మనకు డెఫినేషన్ కూడా నోటెడ్ కావాలి. సో సిబిఎస్ఈ అనేది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సిబిఎస్ఈ ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇక్కడ నవోదయ పాఠశాలలో సిలబస్ ఏంటి అంటే సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది. మరి సిబిఎస్ఈ ఫుల్ ఫామ్ ఏంటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. మరి ఈ సిబిఎస్ఈ సిలబస్ ని ఎవరు రూపొందిస్తారు అంటే ఎన్సీఈఆర్టీ వాళ్ళు రూపొందించడం అయితే జరుగుతుంది. ఎన్సీఈఆర్టీ. మరి ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ అబ్రివేషన్ ఉంది చూడండి. సిబిఎస్ఈ అంటే ఇప్పుడు చెప్పాను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని చెప్పాను. బట్ ఇక్కడ ఎన్సీఈఆర్టీ ఫుల్ ఫామ్ ఏంటి అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ట్రైనింగ్. సో ఎన్సీఈఆర్టీ ఫుల్ ఫామ్ చూడండి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సీఆర్టీ వాళ్ళు రూపొందిస్తారు. అంటే ఇక్కడ 5వ తరగతి వరకు వాళ్ళ ప్రాంతాల్లో చదివింటారు కాబట్టి ఇక్కడ 6, 7 తరగతులలో మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ క్రింది వానిలో నవోదయ పాఠశాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి పాయింట్ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. మరి 6, 7 తరగతుల్లో మాతృభాష అంటే ప్రాంతీయ భాషలోనే విద్యను, అంటే 6, 7 తరగతులలో ప్రాంతీయ భాషలోనే విద్య ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత 8వ తరగతి నుంచి మరి ఇంగ్లీషు, హిందీలో బోధించడం అయితే జరుగుతుంది. ఇది మీరు అంటే ఇక్కడ నవోదయ పాఠశాలలో ప్రాంతీయ భాషల విద్య ఏ తరగతి నుంచి ఏ తరగతి వరకు బోధిస్తారు అంటే 6వ తరగతి, 7వ తరగతి. అంటే ఇక్కడ 5వ తరగతి వరకు వాళ్ళ ప్రాంతాల్లో చదివింటారు కాబట్టి 6, 7 తరగతులు మాత్రము ప్రాంతీయ భాషలో విద్య ఉంటుంది. తర్వాత 8వ తరగతి నుంచి హిందీ, ఇంగ్లీష్ లో బోధించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ నవోదయ పాఠశాలలు లేని రాష్ట్రం ఏంటి అంటే నవోదయ పాఠశాలను వ్యతిరేకించినటువంటి రాష్ట్రము. చాలా ఇంపార్టెంట్ బిట్. అంటే ఈ క్రింది వారిలో మన దేశంలో నవోదయ పాఠశాలలు లేని రాష్ట్రాన్ని గుర్తించండి అంటాడు. మరి నవోదయ పాఠశాలలు లేనటువంటి రాష్ట్రం ఏంటి అంటే తమిళనాడు. మీరు నోటెడ్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ బిట్ గా చెప్పుకోవచ్చు. నవోదయ, ఓకేనా. నవోదయ అంటే నవ్ అంటే ఎంత 9 కాబట్టి 9 అంటే తమిళనాడు, ఓకేనా. తమిళనాడు. నవ్ అంటే ఏంటి మనకి ఇక్కడ
నవోదయ అంటే నవ్ అంటే 9 కదా, నవ్ అంటే 9 అంటే 9 అంటే తా కాబట్టి తమిళనాడు. ఆ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నారు అంటే నవోదయ పాఠశాలలు లేనటువంటి ఏకైక రాష్ట్రం ఏంటి అంటే తమిళనాడు. అంటే తమిళనాడు నవోదయ పాఠశాలను వ్యతిరేకించడం అయితే జరిగింది. నెక్స్ట్ జేఎన్వి అంటే ఇక్కడ జవహర్ నవోదయ విద్యాలయాన్ని కూడా అంటారు. ఇక్కడ నవోదయ విద్యాలయాలను జవహర్ నవోదయ విద్యాలయాన్ని కూడా అంటారు. అంటే సింప్లీ జేఎన్వి అంటాం. మరి ఈ జేఎన్విలు ఎవరి కింద పనిచేస్తాయి అంటే ఎన్విఎస్ ల కింద పనిచేస్తాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, జేఎన్వి అంటే ఏంటి, జవహర్ నవోదయ విద్యాలయాలు. ఓకేనా, ఎవరి కింద పనిచేస్తాయి, ఎన్విఎస్ ల కింద పనిచేస్తాయి. ఎన్విఎస్ అంటే ఏంటి, నవోదయ విద్యాలయ సంఘటన, నవోదయ విద్యాలయ సంఘటనల కింద పనిచేస్తాయి. మరి ఈ ఎన్విఎస్ లు మళ్ళీ ఎవరి కింద పనిచేస్తాయి అంటే ఎంహెచ్ఆర్డి కింద పనిచేస్తాయి. ఎంహెచ్ఆర్డి అంటే మినిస్ట్రీ ఆఫ్, ఇందాక చెప్పాను చూడండి, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసెర్చ్ డెవలప్మెంట్ అని చెప్పాను. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్. మరి నవోదయ పాఠశాలలో 9th క్లాస్ వెళ్లే వారికి 30% విద్యార్థులు ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది. మరి నవోదయ చదివే వారికి స్కాలర్షిప్ ఉంటుంది. అదే విధంగా మంచి వసతి కూడా కల్పించడం అయితే జరుగుతుంది. ఇవి నవోదయ పాఠశాలను బేస్ చేసుకొని కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్. నెక్స్ట్ ఎక్స్ప్లనేషన్ పరంగా అబ్జర్వ్ చేస్తే కేంద్రీయ విద్యాలయాలు. మరి కేంద్రీయ విద్యాలయాలు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు అసలు ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో చూద్దాం. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగేటువంటి విధానం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరి ఆ అడిగేటువంటి విధానం మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కేంద్రీయ విద్యాలయాలు ఎప్పుడు ప్రారంభించారు అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్. కేంద్రీయ విద్యాలయాలను ఎప్పుడు స్థాపించారు, ఎప్పుడు ప్రారంభించారు అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్. నెక్స్ట్ విదేశాలలో ఉన్నటువంటి మన కేంద్రీయ విద్యాలయాలు ఎన్ని. ఓకేనా, విదేశాల్లో ఉన్నటువంటి మన దేశ కేంద్రీయ విద్యాలయాలు ఎన్ని, అవి ఏ ప్రాంతాల్లో ఉన్నాయి. నెక్స్ట్ దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల సంఖ్యను గుర్తించండి. మొత్తం దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాలు ఎన్ని కలవు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో కేంద్రీయ విద్యాలయాలు ఎన్ని కలవు. నెక్స్ట్ కేంద్రీయ విద్యాలయాలను చూసినటువంటి సంస్థలు గుర్తించండి. కేవీఎస్ ను ఏర్పాటు చేసిన వారు ఎవరు. మరి కేవీఎస్ అంటే ఇక్కడ కేంద్రీయ విద్యాలయాల్లో ఎవరికి విద్యను బోధిస్తారు, ఏ తరగతుల వారికి విద్యను బోధిస్తారు, లేదా కేంద్రీయ విద్యాలయాలను బేస్ చేసుకొని ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇలా క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగచ్చు. మరి ఎలా అడిగినా కానీ ప్రతి పాయింట్ క్షుణ్ణంగా మీకు అబ్జర్వ్ చేస్తే చాలు, ఎలా క్వశ్చన్ ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ అయితే చేయగలరు. ఫస్ట్ కేంద్రీయ విద్యాలయాలు అంటే ఇది బాలికలకు సంబంధించిందా, బాలులకు సంబంధించిందా అంటే ఇది బాలికలకు, కో ఎడ్యుకేషన్. అంటే కేంద్రీయ విద్యాలయాలు అంటే ఒక బాలికలకు ఒక బాలురకు కాదు, బాలికలకు సంబంధించినటువంటిది. మరి ఈ కేంద్రీయ విద్యాలయాలలో ఎవరు చదువుకుంటారు అంటే త్రిదళాలలో, ఇక్కడ చూడండి, త్రివిధ దళాలలో పనిచేసేటువంటి వారి పిల్లలు. త్రివిధ దళాలు అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావీ. అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావీలో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో, ఎవరైతే ఎంప్లాయ్మెంట్ గా ఉంటారో వారి యొక్క పిల్లలకు విద్యను నేర్పించేది మనకి ఏమవుతుంది ఇక్కడ కేంద్రీయ విద్యాలయాలు. అంటే కేంద్రీయ విద్యాలయాల్లో ఎవరు చదువుకుంటారు అంటే త్రివిధ దళాలు అంటే ఏంటి, ఇక్కడ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావీలో పనిచేసేటువంటి వారి పిల్లలు. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. నెక్స్ట్ యుద్ధంలో చనిపోయిన వారి పిల్లలకు కూడా ఏవైనా సీట్లు మిగిలినాయనుకోండి, వారి అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలకు కూడా సీట్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి. మరి ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు అక్కడ విద్యను అభ్యసిస్తారు అంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 12th స్టాండర్డ్ వరకు. అంటే 1వ తరగతి నుంచి 12th 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ వరకు అక్కడ విద్యనైతే అభ్యసించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కేంద్రీయ విద్యాలయాలను చూసుకునేటువంటి సంస్థ ఏంటి అంటే కేవీఎస్. చూడండి అక్కడే ఉంది, మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అది కేవీఎస్, కేంద్రీయ విద్యాలయాలను చూసుకునేటువంటి సంస్థ ఏంటి కేవీఎస్. ఇక్కడ కేవీఎస్ ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్. మరి కేవీఎస్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే కేంద్రీయ విద్యా సంఘటన. నోటెడ్ చేసుకోవాలి. కేవీఎస్ ఫుల్ ఫామ్ ఏంటి, కేంద్రీయ విద్యా సంఘటన. మరి కేవీఎస్ ను ఏర్పాటు చేసిన వారు ఎవరు అంటే ఎంహెచ్ఆర్డి. మరి కేవీఎస్ ను ఏర్పాటు చేసిన వారు ఎవరు అంటే ఎంహెచ్ఆర్డి. మరి ఎంహెచ్ఆర్డి ఫుల్ ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఎంహెచ్ఆర్డి ఫుల్ ఫామ్ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసెర్చ్ డెవలప్మెంట్. చాలా ఇంపార్టెంట్ అబ్రివేషన్. ఎంహెచ్ఆర్డి ఫుల్ ఫామ్ ఏంటి, మినిస్ట్రీ ఆఫ్
హ్యూమన్ రీసెర్చ్ డెవలప్మెంట్ అంటే కేవీఎస్ ను ఏర్పాటు చేసిన వారు ఎవరు అంటే ఎంహెచ్ఆర్డి. అంటే ఇక్కడ క్లియర్ గా చెప్పాలంటే ఎంహెచ్ఆర్డి కింద కేవీఎస్ పనిచేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మరి ఇక్కడ మొదట ఈ కేంద్రీయ విద్యాలయాల్లో మొదటి ఎంపీ కోటా కింద 6 అడ్మిషన్లు ఉండేటివి, తర్వాత 10 అడ్మిషన్లు, తర్వాత ఆ ఎంపీ కోటా కింద ఏవైతే మనం అడ్మిషన్స్ ఉన్నాయో వాటిని రద్దు చేయడం జరిగింది. మరి అక్కడ ఎప్పుడు రద్దు చేశారు అంటే 2022 ఏప్రిల్లో ఎంపీ రిజర్వేషన్ రద్దు చేయడం అయితే జరిగింది. అంటే ఫస్ట్ ఎంపీ కోటా కింద 6 సీట్లు ఉన్నాయి, తర్వాత 10 సీట్లు ఉన్నాయి. బట్ 2022లో ఎంపీ కోటా కింద ఉండేటువంటి సీట్లు ఏవైతే ఉంటాయో అటువంటి రిజర్వేషన్ ఏమీ లేకుండా ఆ రిజర్వేషన్ రద్దు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ విదేశాలలో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయాలు ఎన్ని అంటే మొత్తము దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల సంఖ్య ఎంత అంటే 1248. నోటెడ్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ బిట్. దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాలు ఎన్ని ఉన్నాయంటే 1248. మరి ఆ 1248లో మన దేశంలో 1245 ఉన్నాయి. మన దేశానికి సంబంధించినటువంటి కేంద్రీయ విద్యాలయాల్లో విదేశాలలో కూడా 3 ఉన్నాయి. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే విదేశాలలో ఉన్న మన దేశ కేంద్రీయ విద్యాలయాలు ఎన్ని అని అడుగుతారు. ఎన్ని? 3. మరి అవి ఎక్కడ కలవు అంటే ఎక్కడంటే రష్యా రాజధాని అయినటువంటి మాస్కోలో, నెక్స్ట్ నేపాల్ రాజధాని అయినటువంటి కాఠ్మండ్లో, నెక్స్ట్ ఇరాన్ రాజధాని అయినటువంటి టెహ్రాన్ లో కలవు. మరి ఇక్కడ జీకే కాన్సెప్ట్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే రష్యా రాజధాని ఏంటి? మాస్కో, నేపాల్ రాజధాని కాఠ్మండ్, ఇరాన్ రాజధాని టెహ్రాన్. మరి ఇక్కడ రష్యా యొక్క కరెన్సీ ఏంటి? రష్యన్ రూబుల్. ఓకేనా? రూబుల్ అంటాం కదా, RUBLE, రష్యన్ రూబుల్. నేపాల్ రాజధాని వచ్చేసరికి కాఠ్మండ్. మరి నేపాల్ యొక్క కరెన్సీ ఏమవుతుంది అంటే నెపలీస్ రూపీయే. ఏంటి? నెపలీస్ రూపీ. నెక్స్ట్ ఇరాన్ యొక్క రాజధాని టెహ్రాన్ అయితే ఇరాన్ యొక్క కరెన్సీ మనకి ఏమవుతుంది అంటే ఇరానియన్ రియాల్. ఇది మనకి ఏమవుతుంది అంటే కరెన్సీ. రష్యా కరెన్సీ వచ్చేసరికి రూబుల్, నేపాల్ కరెన్సీ వచ్చేసరికి నెపలీస్ రూపీయే, ఇరాన్ కరెన్సీ ఏమవుతుంది? ఇరానియన్ రియాల్. ఇవి కూడా మీరు కరెన్సీలు కూడా నోటెడ్ చేసుకోండి. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే విదేశాల్లో ఉన్న మన దేశ కేంద్రీయ విద్యాలయాలు ఎన్ని అంటే 3. మొత్తము దేశవ్యాప్తంగా మొత్తం ఎన్ని కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి అంటే 1248. మరి ఏపీలో ఎన్ని కలవు అంటే 37 కేంద్రీయ విద్యాలయాలు కలవు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఎన్ని కేంద్రీయ విద్యాలయాలు కలవు అంటే 37 కలవు. అదే తెలంగాణలో అయితే 35 కేంద్రీయ విద్యాలయాలు కలవు. తెలంగాణ పరంగా అయితేనేమో 35 కేంద్రీయ విద్యాలయాలు కలవు, ఆంధ్రప్రదేశ్ పరంగా అయితేనేమో 37 కేంద్రీయ విద్యాలయాలు కలవు. ఇవి మనం మెయిన్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ కేంద్రీయ విద్యాలయాన్ని బేస్ చేసుకొని మెయిన్ పాయింట్స్. బట్ ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అడ్మిషన్స్ 1 to 12th స్టాండర్డ్ చెప్పాం కదా, ఇక్కడ లాటరీ సిస్టమ్స్ ద్వారా తీసుకుంటారు. బట్ 9th క్లాస్ అడ్మిషన్స్ మాత్రము ఎంట్రన్స్ ద్వారా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మరో 2 పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే మరి కేంద్రీయ విద్యాలయాల యొక్క బోధనా మాధ్యమము చాలా ఇంపార్టెంట్. మరి బోధనా మాధ్యమం ఏంటి అంటే ఇంగ్లీష్ అండ్ హిందీ. ఖచ్చితంగా 5th to 8th క్లాస్ వరకు ఖచ్చితంగా సంస్కృతం నేర్పిస్తారు. తర్వాత ఐచ్ఛికం అంటే నేర్చుకుంటే నేర్చుకోవచ్చు, లేకపోతే లేదు. మరి ఎక్కువగా విదేశాల వాళ్ళు ఎక్కువగా ఏ లాంగ్వేజ్ ని చూస్ చేసుకుంటారు అంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్ ని చూస్ చేసుకోవడం అయితే జరుగుతుంది. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే బోధనా మాధ్యమం ఏంటి అంటే ఇంగ్లీష్ అండ్ హిందీ. నెక్స్ట్ కాన్సెప్ట్ సైనిక పాఠశాలలు. మరి ఈ సైనిక పాఠశాలను బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీకు అంత ఎక్కువ ఇంపార్టెంట్ బిట్స్ ఏం లేవు. ఒక 2-3 బిట్స్ ఉన్నాయి, అవి ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాం. మరి సైనిక పాఠశాలలు ఎప్పుడు ప్రారంభించారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ప్రారంభించారు అంటే 1961. సో ఇక్కడ మీరు నోటెడ్ చేసుకోవాల్సిన చూడండి, సైనిక పాఠశాలలు అంటే 1961 అని చెప్పాను. 1963లో మీకు ఏమొచ్చినాయి? కేంద్రీయ విద్యాలయాలు వచ్చినాయి. 1986 లో మనకి ఏమొచ్చినాయి? నవోదయ పాఠశాలలు వచ్చినాయి. ఇక్కడ మీరు నోటెడ్ చేసుకోవాలి 1961 అంటే ఏంటి? సైనిక పాఠశాలలు. 1963 అంటే ఏం చెప్పాను?
1963 అంటే కేంద్రీయ పాఠశాలలు అని చెప్పాను. 1986 అంటే ఏం చెప్పాను, నవోదయ పాఠశాలలు. ఓకేనా, ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పునాది వేసిన వారు, సైనిక పాఠశాలకు పునాది వేసిన వారు ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రూ. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్ గా చెప్పుకోవచ్చు. అంటే సైనిక పాఠశాలలు అనేటువంటి వ్యవస్థ ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే 1961వ సంవత్సరంలో ప్రారంభించారు. మరి ఈ సైనిక పాఠశాలలకు పునాది వేసిన వారు ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రూ. నోటెడ్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ బిట్ గా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ సైనిక పాఠశాల కూడా ఏ తరగతి నుంచి, అది ఏ తరగతి ప్రవేశము, ఏ తరగతి నుంచి ఏ తరగతి వారికి విద్యను అభ్యసిస్తారు అంటే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇక్కడ కూడా ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే మీకు నవోదయ పాఠశాల బేస్డ్, నవోదయ కూడా ఏం చెప్పాను, 5th క్లాస్ లో చదివేటువంటి విద్యార్థులకి ఎంట్రన్స్ కండక్ట్ చేసి 5th క్లాస్ లోనే 6th క్లాస్ కి ప్రవేశం కల్పించేవారు. ఇక్కడ కూడా 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు మరి విద్యను అభ్యసించేటువంటి పాఠశాలలు కూడా మనకు సైనిక పాఠశాలలుగా చెప్పుకోవచ్చు. మరి సైనిక పాఠశాలలో ఓకేనా ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ జాబ్లకి ఒక ప్రత్యేక రిజర్వేషన్ కూడా కల్పించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మరో ఇంపార్టెంట్ బిట్ చెప్పుకోవచ్చు, ఆఫీసర్స్ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి పాఠశాలలు ఏంటి అంటే సైనిక పాఠశాలగా చెప్పుకోవచ్చు. ఆఫీసర్స్ స్థాయిలో ఉద్యోగ అవకాశాలను కల్పించేటువంటి పాఠశాలలు ఏం చెప్పుకోవచ్చు అంటే సైనిక పాఠశాలలుగా చెప్పుకోవచ్చు. మరి దేశవ్యాప్తంగా మొత్తము ఎన్ని సైనిక పాఠశాలలు ఉన్నాయి? 33. నోటెడ్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ బిట్, అంటే న్యూమరికల్ ఫిగర్స్ చాలా ఇంపార్టెంట్. అంటే దేశవ్యాప్తంగా మొత్తం ఎన్ని సైనిక పాఠశాలలు ఉన్నాయంటే 33 సైనిక పాఠశాలలు ఉన్నాయి. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ విడిపోక ముందు తెలంగాణలో ఎటువంటి సైనిక పాఠశాలలు అయితే లేవు. మరి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయాయో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తన సొంత నిధులతో 2 ప్రాంతాలలో సైనిక పాఠశాల నెలకొల్పాలనుకుంటున్నారు. ఆ 2 ప్రాంతాలు ఏంటి అంటే వరంగల్ అండ్ కరీంనగర్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్ గా చెప్పుకోవచ్చు. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు కావచ్చు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని సైనిక పాఠశాలలు ఉన్నాయంటే 2 సైనిక పాఠశాలలు ఉన్నాయి. మరి ఏ జిల్లాల్లో అంటే చిత్తూరు, అదే విధంగా విజయనగరము. అంటే ఈ క్రింది వారిలో ఏ జిల్లాలో, ఓకే, ఆంధ్రప్రదేశ్ లో ఈ క్రింది వాళ్ళ ఏ జిల్లాలో సైనిక పాఠశాలలు కలవు అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది, చిత్తూరు అండ్ విజయనగరము. అది తెలంగాణ పరంగా అయితే కలిసినప్పుడేమో తెలంగాణలో ఎటువంటి సైనిక పాఠశాలలు అయితే లేవు. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయాయో అప్పుడు తెలంగాణ వాళ్ళు సపరేట్ గా తన రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే 2 సైనిక పాఠశాలలు నెలకొల్పాలనుకుంటున్నారు. మరి అవి ఏ ప్రాంతాల్లో అంటే వరంగల్ అండ్ కరీంనగర్. నెక్స్ట్ సైనిక పాఠశాలలు ఎవరి ఆధీనంలో ఉంటాయంటే రక్షణ శాఖ ఆధీనంలో ఉంటాయి. ఎవరి శాఖ ఆధీనంలో ఉంటాయి? రక్షణ శాఖ ఆధీనంలో ఉంటాయి. మరి బోధనా మాధ్యమం వచ్చేసరికి ఇంగ్లీష్. సైనిక పాఠశాల యొక్క బోధనా మాధ్యమం ఏంటి? ఇంగ్లీష్. నెక్స్ట్ ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పెట్టుకోవచ్చు ఏంటంటే 2020-21 విద్యా సంవత్సరానికి ముందు వరకు, అంటే 2020-2021 విద్యా సంవత్సరానికి ముందు వరకు సైనిక పాఠశాలలో ఓన్లీ బాయ్స్ మాత్రమే చదివేవారు. అంటే బాలికలకు ఎటువంటి ప్రవేశం అయితే ఉండేది కాదు. ఎప్పుడు? 2020కి ముందు. 2020-21 విద్యా సంవత్సరం నుంచి సైనిక పాఠశాలలో బాలికలకు కూడా ప్రవేశం కల్పించడం అయితే జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ బిట్ గా చెప్పుకోవచ్చు. అంటే సైనిక పాఠశాలలు అంటే ఓకేనా బాలులకు సంబంధించిందా, బాలికలకు సంబంధించిందా, బాలికలకు సంబంధించిందా అంటే ప్రస్తుతం అయితే బాలికలకు సంబంధించింది. మరి 2020కి ముందు అంటే 2020 విద్యా సంవత్సరానికి ముందు అయితే ఓన్లీ బాయ్స్ కి మాత్రమే ప్రవేశం ఉండేది. ఇది ఒక ఇంపార్టెంట్ బిట్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్ లో విభిన్న కోర్సు ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఓకేనా, ఇంటర్ లో విభిన్న కోర్సు ఎంబైపీసీ అనేటువంటి ఒక విభిన్న కోర్సును ప్రవేశపెట్టడం అయితే జరిగింది. మరి ఎంబైపీసీ అంటే ఇక్కడ బైపీసీ అంటే మనకేంటి, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా ఉంటాయి. అంటే మ్యాథ్స్ ఉండదు. బట్ ఇక్కడ ఎంబైపీసీ అంటే మ్యాథ్స్ తో పాటు బైపీసీ కోర్సులు కూడా ప్రవేశపెట్టడం అయితే జరిగింది. అందుకే దాన్ని మనము విభిన్న కోర్సు అంటున్నాము. నెక్స్ట్ కల్నల్ స్థాయి అధికారిగా ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తారు. అంటే మనము ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, అడ్మినిస్ట్రేటివ్ అంటాం కదా. ఇక్కడ సైనికులకు సంబంధించి కాబట్టి మరి ప్రిన్సిపాల్ గా కర్నల్ స్థాయి అధికారి ఉంటారు, వైస్ ప్రిన్సిపాల్ గా లెఫ్టినెంట్ కర్నల్ స్థాయి అధికారి ఉంటారు, అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా మేజర్ స్థాయి అధికారి అయితే ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్
మరి తెలంగాణ రాష్ట్రం పరంగా కరీంనగర్, వరంగల్ అని చెప్పాను కదా. మరి కరీంనగర్ జిల్లాలో రుత్నాపూర్ లో సోషల్ వెల్ఫేర్ సైనిక పాఠశాలను రూపొందించడం అయితే జరుగుతుంది. అదే విధంగా వరంగల్ అశోక్ నగర్ లో ట్రైబల్ వెల్ఫేర్ సైనిక పాఠశాలను నెలకొల్పడం అయితే జరుగుతుంది. ఇది తెలంగాణ బేస్ చేసుకొని కూడా చెప్పొచ్చు. ఇవి మనకు మెయిన్ గా సైనిక పాఠశాలను బేస్ చేసుకొని కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పుకోవచ్చు. ఏం చెప్పొచ్చు అంటే తెలంగాణ పరంగా అయితే గర్ల్స్ కి ప్రవేశం లేకుండా ఓన్లీ బాయ్స్ కి మాత్రమే ప్రవేశంతో నెలకొల్పాలని చూస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ క్రమశిక్షణ ఒక బిట్ గా అడగచ్చు, ఇండైరెక్ట్ గా అడగాలనుకుంటే క్రమశిక్షణ, కఠోర శ్రమ, నెక్స్ట్ మానసిక ఆరోగ్యంతో శిక్షణ ఇచ్చేటువంటి పాఠశాలలు ఏంటి అంటే ఈ సైనిక పాఠశాలనే చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు క్రమశిక్షణ ఉంటుంది, కఠోర శ్రమ ఉంటుంది, మానసిక ఆరోగ్యంతో మంచి క్రమశిక్షణతో పాటు మానసిక ఆరోగ్యంతో మరి నెలకొల్పేటువంటి పాఠశాలలు ఏమని చెప్పుకోవచ్చు అంటే మనం ఇక్కడ సైనిక పాఠశాలలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏకలవ్య పాఠశాలలు, EMRS ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. మరి ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ బేస్ చేసుకొని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే మరి ఎప్పుడు ప్రారంభించారు, ఏ విద్యా సంవత్సరం నుంచి ఏకలవ్య పాఠశాలలు ప్రారంభించారు అంటే 1997-98 విద్యా సంవత్సరం నుంచి ఈ ఏకలవ్య పాఠశాలలు ప్రారంభించడం అయితే జరిగింది. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏకలవ్య పాఠశాలలో ఏ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించారు అడగచ్చు. ఏ విద్యా సంవత్సరము 1997-98 అకాడమిక్ ఇయర్ బేస్ చేసుకొని ప్రారంభించడం అయితే జరిగింది. నెక్స్ట్ అసలు ఇది ఏంటి, ఎవరికి సంబంధించింది అంటే ఎస్టీ గిరిజనులకు సంబంధించింది. అంటే ఎస్టీ గిరిజనులు ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో ఆ ప్రాంతాలలో ఏకలవ్య పాఠశాలను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మరి ఎస్టీ జనాభా ఎంత ఉండాలి, మరి దాన్ని బేస్ చేసుకుని చెప్తే 50% జనాభా ఎస్టీలో అయి ఉండి, అంటే మొత్తం పాపులేషన్ బేస్ చేసుకొని మరి మొత్తం జనాభాను బేస్ చేసుకొని ఆ మొత్తం జనాభాలో 50% ఎస్టీ వాళ్ళు అయి ఉండి జనాభా మొత్తంలో 20,000 కన్నా ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతాలలో ఏకలవ్య పాఠశాలలు ప్రారంభించుకోవచ్చు. అంటే ఏకలవ్య పాఠశాలలు ఎక్కడ ప్రారంభించవచ్చు, అసలు ఆ ఏకలవ్య పాఠశాలను స్థాపించాలి అంటే దానికి మినిమం రిక్వైర్మెంట్ ఏంటి, అర్హత ఏంటి అంటే మొత్తం జనాభాలో 50% ఖచ్చితంగా ఏముండాలి, ఎస్టీ వాళ్ళై ఉండాలి, మొత్తము 20,000 కన్నా ఎక్కువ జనాభా కలిగి ఉండాలి. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. అంటే ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని ఎక్కువగా ఈ క్రింది వానిలో ఏకలవ్య పాఠశాల బేస్ చేసుకొని సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఇక్కడ ఏకలవ్య పాఠశాలలు కూడా ఏ తరగతి నుంచి ఏ తరగతి విద్యార్థులకు విద్యను అభ్యసించడం జరుగుతుంది అంటే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు. ఇక్కడ కూడా 6th to 12th. నెక్స్ట్ ఎస్టీ గిరిజనుల విద్యార్థులకు రెసిడెన్షియల్ విద్యను అందించడమే ముఖ్య ఉద్దేశము. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ క్రింది వానిలో ఏకలవ్య పాఠశాల యొక్క ముఖ్య ఉద్దేశాన్ని గుర్తించండి అంటాడు. మరి మెయిన్ కంటెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎస్టీ గిరిజనుల విద్యార్థులకి రెసిడెన్షియల్ విద్యను అందించడమే ఈ ఏకలవ్య పాఠశాలల యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. మరి మొత్తం మీద 90% ఎస్టీ, మిగతా 10% నాన్ ఎస్టీ వాళ్ళకు కూడా సీట్లు కేటాయించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ దేశవ్యాప్తంగా మొత్తం ఎన్ని ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయంటే 684. మొత్తం దేశవ్యాప్తంగా ఎన్ని ఏకలవ్య పాఠశాలలు కలవు అంటే 684 ఏకలవ్య పాఠశాలలు కలవు. మరి ఈ 684 ఏకలవ్య పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ఉన్నాయంటే 28 ఏకలవ్య పాఠశాలలు కలవు. అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ఏకలవ్య పాఠశాలలు కలవు, 28 ఏకలవ్య పాఠశాలలు కలవు. న్యూమరికల్ వాల్యూస్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మొత్తం నోటెడ్ చేసుకోండి. కేంద్రీయ పాఠశాలలు కానివ్వండి, నవోదయ పాఠశాలలు కానివ్వండి, సైనిక పాఠశాలలు కానివ్వండి, అదే విధంగా ఏకలవ్య పాఠశాలను బేస్ చేసుకొని దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని ఉన్నాయి, ఎవరి ఆధీనంలో ఉంటాయి, ఎప్పుడు ప్రారంభించారు, ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇలాంటి కాన్సెప్ట్స్ మాత్రం మైండ్ లో స్టోర్ చేసుకోండి. నెక్స్ట్ దేశవ్యాప్తంగా మొత్తం ఎన్ని ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయని చెప్పాను, 684. మరి ఏపీలో అయితే 28 ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణ స్టేట్ TS లో అయితే 23 ఏకలవ్య పాఠశాలలు అయితే ఉన్నాయి.
మొత్తము ఈ ఏకలవ్య పాఠశాలకు నిధులు మొత్తం ఎవరు సమకూరుస్తారు అంటే కేంద్ర ప్రభుత్వమే సమకూర్చడం అయితే జరుగుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిధులు అయితే సమకూర్చదు, మొత్తం నిధులు మొత్తం ఎక్కడి నుంచి వస్తాయి, కేంద్ర ప్రభుత్వం నుంచే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. మరి ఏకలవ్య పాఠశాలలు ఎవరి ఆధ్వర్యంలో ఉంటాయంటే కేంద్ర గిరిజన శాఖ ఆధ్వర్యంలో ఉంటాయి. ఎవరి ఆధ్వర్యంలోనే చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం మనం ఇప్పుడు చెప్పినటువంటి 4 ఒక్కసారి రికలెక్ట్ చేసుకుందాం అనుకోండి. కేంద్రీయ పాఠశాలలు అయితేనేమో MHRD ఆధీనంలో ఉంటాయి. MHRD ఫుల్ ఫామ్ ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసెర్చ్ డెవలప్మెంట్. నవోదయ పాఠశాలలు ఎవరి ఆధీనంలో ఉంటాయి, MHRD ఆధీనంలో ఉంటాయి. సైనిక పాఠశాలలు రక్షణ శాఖ ఆధీనంలో ఉంటాయి. ఏకలవ్య పాఠశాలలు కేంద్ర గిరిజన శాఖ ఆధీనంలో ఉండడం అయితే జరుగుతుంది. ఇవి ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్.